सामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा ఈ రోజు నా జీవితంలో ఒక మరుపురాని రోజుగా మిగిలిపోతుందా లేక నేను మరుపురాని వాడిగా మిగిలిపోతానా? నాకు ఇంత పెద్ద సందేహం రావడానికి కారణం నా మరదలు పేరు ఉమాదేవి. నా పేరు సూరిగాడు. పేర్లు ఉయ్యాల జంపాల సినిమాలో హీరో హీరోయిన్స్లా ఉన్నా నాది ఉయ్యాల జంపాల ప్రేమ కథ కాదండోయ్. అదేంటో నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. ఇది బాగుంటుందా? బాలేదు. మరిది ఉమాదేవికి టీషర్ట్స్ నచ్చవు. ఇది ఓకే. వీడు ఎంతగా రెడీ అవుతున్నాడు దేనికా అని అనుకుంటున్నారు కదా. మరేం లేదండి, నిన్ననే మా మమ్మీ డాడీ ఊరెళ్ళారు. అందుకే ఈరోజు నా మరదల్ని డేటింగ్ పిలిచాను. ఉమాదేవి వచ్చేసింది. కుంటి సైగల్లో ఎన్ని ఊసులో తీయని కనుల్లో ఎన్ని ఆశలు చింతకే చేరాలి ఎన్ని ఊహలో మనసునే విప్పాలి ఎన్ని మాటలు కళ్ళలోన దాచుకున్న గుండెలోన నింపుకున్న ఈ ప్రేమని కళ్ళలోన దాచుకున్న గుండెలోన నింపుకున్న ఈ ప్రేమని చెప్పవే ఉమాదేవి, సూరిగాడు ఈ డ్రెస్లో కేక కదా. బావా, నువ్వు షర్ట్లో కంటే టీ షర్ట్లోనే చాలా బాగుంటావు. ఒక్క నిమిషం. ఉమాదేవి, నేను ఎలా ఉన్నానో తెలియదు కానీ ఈ డ్రెస్లో నువ్వు మాత్రం అత్తిరిపోయావే. నిజంగానా? థ్యాంక్స్ బావా. దిస్ ఇస్ ఫర్ యూ. తిరుగుతున్నా నా కళ్ళలో నువ్వే కదా, నా ఎదురుగా ఎంతమంది ఉన్నా నా మది నువ్వే కదా. కూర్చో ఉమాదేవి. వెయిట్, కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తాను. కూల్ డ్రింక్ బాటిల్స్ ఏమో 2 ఉన్నాయి. 2 తీసుకెళ్తే ఏం రొమాంటిక్గా ఉంటుంది. ఒక్కటే తీసుకెళ్దాం. ఏంటి ఉమా? ఏంటిది ఒకటి తెచ్చావు? ఒకటే ఉంది కాబట్టి ఒకటే తెచ్చాను. ఆహా, అవునా? ఉండు, నీ సంగతి చెప్తా. అనుకున్నా. మరి ఇదేంటి బావా? అర్రే, నేను చూసుకునే లేదే. అదేంటి ఉమా, తిరిగి ఫ్రిడ్జ్లోనే పెట్టేశావు? ఓ సారీ. ఏం బావా, తాగమని బొట్టు పెట్టి చెప్పాలి. నీవై శ్వాసవే నీవై ఊపిరే నీవై ప్రాణమే నీవై ఆసవే నీవై శ్వాసవే నీవై ఊపిరే నీవై ప్రాణమే నీవై. బావా, నీకు ఒకటి అడగనా? ఏంటే? ఇక నీ జీవితంలో నువ్వు లావు కావా? సారీ బావా. అది సరే, నేను డేటింగ్కి పిలిచిన వెంటనే రిజెక్ట్ చేయకుండా వచ్చేసావు.
నా మీద అంత నమ్మకమా? బయటి వాళ్ళని ఎలాగో నమ్మలేం, సొంత వాళ్ళని కూడా నమ్మకుంటే ఎలా బావా? ఉమా, టు బీ ఫ్రాంక్, నాలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఇది చేపట్టుకుని అడగాల? సారీ బావా. మీరు బాగా ఉన్నవాళ్ళే, బాగా చదువుకున్న వాళ్ళు. అయినా తెగించి అడుగుతున్నాను, ఒక కుటుంబానికి చెందిన మనం ఒక ఇంటి వాళ్ళం కాలేమా? ఏంటి ఉమా, తప్పుగా అడిగానా? పడుకో బావా. చూడు బావా, నాకు నీ మీద చిన్నప్పటి నుండి అలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ నువ్వు ప్రపోజ్ చేస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఈ లవ్ అంత అవసరమా? ఏం బాగానే ఉన్నాంగా. సారీ ఉమా, తొందరపడి అడిగేశాను. పర్లేదు బావా, నా బావవే కదా, నీకు ఆ హక్కు ఉంది. ఉమా, మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు నీకు గుర్తున్నాయా? మనం ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన ట్రిప్, నేను బాల్ విసిరితే నీ తలకు తగిలిన గాయం. బావా, మీరు అబ్బాయిలు, మీరు మర్చిపోతారేమో, మేము అమ్మాయిలం అస్సలు మర్చిపోము. ఏమంటే మర్చిపోయినట్లు నటిస్తాం. అయినా ఉమా, నేను బాలు విసిరి గాయమైతే నీకే నువ్వు కింద పడ్డానని చెప్పావేంటి? అలా చెప్పినప్పుడే నచ్చేసావే. అప్పుడే నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. చిన్నపిల్లాని కదా, చెప్పలేకపోయాను. ఇప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నీ రేంజ్ హెడ్జ్కి వెళ్ళిపోయింది, నా రేంజ్ టౌన్కి వెళ్ళిపోయింది. బావా, ఫ్యూచర్ చూశారు ఏమో, రేంజ్ మారిపోయి నేను నీకు భార్యగా రావచ్చేమో. అయ్యి లైన్లో పడింది. అయినా ఎందుకైనా మంచిది, ఒక చిన్న జలకిద్దాం. నువ్వు నా భార్య కావడం కష్టం లేవే, మీ అమ్మ బంధువుల్లో పిల్లనివ్వనంది. బావా, మనది ఒకటే కుటుంబం, ఒకటే క్యాస్ట్, వ్యత్యాసం ఒకటే డబ్బు. అది నువ్వు సంపాదించు. మా అమ్మనే మీ ఇంటికి వచ్చి నిన్ను ఇవ్వమని అడుగుతుంది చూడు. అవునా? అదే నిజమైతే బాగుంటుంది. చూసారుగా నా ప్రేమ కదా. మీకు నాలాంటి మరదలుంటే ఏ డేటింగో మీటింగో అరేంజ్ చేసుకుని మరి. ఎందుకంటే మరదలు మనసు విప్పి చెప్పేది ఒక్క బావ దగ్గరే. అలాగే మరదలు మనసును అర్థం చేసుకోగలిగింది బావ ఒక్కడే. నేను నా మరదల మనసును అర్థం చేసుకున్నాను. లేటెందుకు, మీరు మీ మరదల మనసును అర్థం చేసుకొని మరి. మరదలు ఉమాదేవితో బావ సూరిగాడు.